హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దాం. 500 గ్రామ్స్ చికెన్లో 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పసుపు, మీ కారానికి తగ్గట్టు 4 టేబుల్ స్పూన్స్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మిక్స్ హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మెంతెం కూరని యాడ్ చేసుకొని టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి 2 మీడియం సైజ్ టమాటాలను యాడ్ చేసుకొని స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించి మనం ముందుగా పక్కకు పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసి 5 to 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసి చికెన్ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మసాలాలో 7-8 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి కచ్చాపచ్చాగా దంచినవి యాడ్ చేసుకొని కొబ్బరి పొడి యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి చికెన్ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ.